ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ ఈ సాయంకాలం శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు ఎలా ఉన్నారు? మరొకసారి మనందరం కలిసి ఆ దేవాది దేవుని స్తుతించి ఆరాధించే అవకాశాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని మనం స్తుతించి మహిమపరుస్తాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిస్తాం. సో లెటస్ ప్రే, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తున్నాం నాయనా తండ్రి. దేవా, ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రనైనా. ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రభా, నీ రెక్కల నీడలోనైనా మమ్మల్ని భద్రపరిచావునైనా. మాకు తోడుగా ఉన్నావు తండ్రి. ఇమ్మానుయేలు దేవుడవు. నేను నిన్ను విడువను, ఏనాడును ఎడబాయనని వాగ్దానం ఇచ్చి నీ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చుకుంటున్న తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్యా, నీకే మహిమ ఘనత ఆరాధన. పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రం నైనా. దేవా, ఈ రాత్రి కాలంలో నైనా మీ సన్నిధికి వస్తున్నాం నైనా. మమ్మల్ని తాకండి నైనా, మమ్మల్ని అభిషేకించండి నైనా. అయా, నీ కృపలో నైనా మమ్మల్ని బలపరచండి నైనా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ బలమైన అభిషేకాన్ని మా మీద కుమ్మరించండి నైనా. దేవా, నీ యొక్క సన్నిధి మాకు కావాలి తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యు జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యూ లార్డ్. వర్షిప్ యూ లార్డ్ జీసస్. అయా, నీ యొక్క బలమైన అభిషేకాన్ని ఈ సమయంలో మా మీద కుమ్మరించమని, మాతో మాట్లాడమని ఆయన. స్తుతుల మధ్యలో ఆసీనుడవనైనా అయా, మేము స్తుతిస్తూ ఉండగానైనా మా స్తుతుల మీద మీరు దిగిరండి నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పావు నాయన. అయ్యా, ఈ సమయంలో మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. స్తోత్రి. ఈ యొక్క ఆన్లైన్లో మేము ఎక్కడెక్కడో ఎంతో దూరంలో ఉన్నప్పటికీ నైనా ఇందులో కనెక్ట్ అవుతున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి నాయన, అభిషేకించండి తండ్రి. స్తోత్రం. నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనం సంతోషంగా ఉండాలి. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోవద్దు పిల్లారా. చాలామంది విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. వాళ్ళు ఆశించింది జరగనందుకో, లేకపోతే మరి దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించనందుకో, వేరే వాళ్ళని చూసి, ఒకవేళ వేరే వాళ్ళని చూసి మనము కృంగిపోవచ్చు. నా జీవితంలో ఎందుకు అలా జరగలేదు అని మనం అనుకోవచ్చు. కానీ మనం అట్లాంటి విషయాల కోసము మనం దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని ఆరాధించుకుందాం కొద్దిసేపు. ఆయన సర్వశక్తిమంతుడు, రాజాదిరాజు, ప్రభుల ప్రభు. నిన్ను నన్ను ప్రేమించి మరి ఇమ్మానుయేలుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మన పాప భారాన్ని మోసుకోవడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆ గొప్ప దేవుని ఆరాధిస్తాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా,
కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేసెదము. నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేసెదము, నిత్యము స్తుతి చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. అవును తండ్రి, విరిగి నలిగిన హృదయముతో నాయన మీ సన్నిధికి వస్తున్నాం నాయన. అయా మా కష్టాలు, మా వేదనలు, మా సమస్యలతో మీ సన్నిధికి వస్తున్నాం నాయన. తండ్రి, నీవే మా ఆధారమునైనా, నీవే మా ఐశ్వర్యమునైనా, నీవే మా కోటనైనా, మా దుర్గమునైనా యేసయ్యా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మదేవనైనా మాతో ఉన్నవాడవు నీవేనైనా, మమ్మల్ని నడిపించువాడవు నీవేనైనా, మాకు తోడుగా ఉన్న దేవుడవు నీవేనైనా, మమ్మల్ని బలపరచు దేవుడవు నీవే. మా కోట నీవే, మా కొండ నీవేనైనా, మా బలము నీవే, మా ఐశ్వర్యము నీవేనైనా. స్తోత్రం నాయన, మా ధ్వజము నీవేనైనా. థ్యాంక్ యూ లార్డ్. అలలు ఏది ఏమైనా తండ్రి ప్రభా, నీ సన్నిధిలోనైనా మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూనే ఉంటాము నాయన. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు మసీహ్ तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमां और महिमा गाए ज़मीन. यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमां और महिमा गाए ज़मीन. हम गाए हो सना, तू राजाओं का है राजा, तेरी महिमा होए सदा. तू है प्रभु हमारा खुदा, हम गाए हो सना, तू राजाओं का है राजा, तेरी महिमा
होए सदा। तू है प्रभु हमारा खुदा, प्यारे पिता तूने हमसे कितना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। प्यारे पिता तूने हमसे कितना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। हम गाए हो सना, तू राजाओं का है राजा, तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा, हम गाए हो सना, तू राजाओं का है राजा, तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा। हालेलुया 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 हालेलुया। ओरियाला बशम दरी कला बरशिया रबरा बरबा रिकंदर उंद्री केले मेरे शिया रबरा बरा। होली स्पिरिट, होली स्पिरिट, होली स्पिरिट, होली स्पिरिट, fill us Lord. Hallelujah, 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 hallelujah. Fresh fire, let it fall, Master Jesus, upon us, Master Jesus. Hallelujah, 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 hallelujah. Pour out your spirit, Lord, pour out your spirit, Master Jesus. Hallelujah, hallelujah, hallelujah. Riba shakara bara bara ba రిఖల వరషందర్. ప్రతి ఒక్క ఆటంకాలు యేసు నామములో బంధిస్తున్నాము నాయన. ప్రతి ఒక్క అవిశ్వాసాన్ని యేసు నామములో కొట్టివేస్తున్నాం నాయన. ప్రతి ఒక్క కీడు నాయన యేసు నామములో తొలగిపోనుగాక. బంధకాలు యేసు నామములో తొలగిపోనుగాక నాయన. అయా మనోనేత్రాలు నాయన తెరవబడునుగాక నాయన. బండబారిన హృదయాలు మార్చబడునుగాక. రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలుగునుగాక తండ్రి. హల్లెలూయా. నీ సువార్త వారిని అందుకొనుగాక నాయన. నీ సువార్త వారితో వరకు చేరుకొనుగాక ప్రభా. నీ సువార్త వెళ్ళునుగాక. నేల అంచుల వరకు నైనా నీ సువార్త వెళ్ళునుగాక. ఆయా ఇంటింటికి వెళ్ళునుగాక నైనా. ప్రతి దేశానికి, రాష్ట్రానికి నైనా, జిల్లాలకు వెళ్ళునుగాక. ప్రతి గ్రామానికి, ప్రతి ఆయా పట్టణానికి, ప్రతి ఒక్క వీధికి, కాలనీకి నైనా మీ సువార్త వెళ్ళునుగాక తండ్రి. తండ్రి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లోనైనా ప్రభా మరి అనేక స్థలాలలో ఇంకా గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ద్వారా అయా అనేక మంది నైనా ప్రభా నీ యొక్క సువార్తను విందురుగాకనైనా ప్రభా. యేసు మన కొరకే జన్మించాడు అనేటువంటి సువార్తను ప్రభా ఆ బిడ్డలు తెలుసుకుందురుగాక తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం చెల్లిస్తూ రాత్రి కాలంలోనైనా మీ యొక్క అయా స్వరాన్ని మాకు వినిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, మనం ఆది కాండంలో చూసినట్లయితే ఆది కాండంలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించి మరి ఏదైనా తోటలో ఆయన వారిని పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఆదామును సృష్టించాడో దేవుడు ఆదాముకి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడంటే, ఈ యొక్క చెట్టు, ఈ తోటలో అన్ని చెట్ల పండ్లు నువ్వు తినొచ్చు, కానీ ఒక్క చెట్టు పండు మాత్రం నువ్వు తినకూడదు. అది మంచి చెడులను తెలియజేసే చెట్టు. సో దేవుడు ఏదైతే మన జీవితంలో ఇది వద్దు అన్నాడంటే అది మనకు మంచిది కాదు. దేవుడు వద్దు అన్నదాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు ప్రియులారా. కొంతమంది జీవితాల్లో దేవుడు చెప్తాడు, ఇదిగో నువ్వు ఈ మార్గంలో వెళ్ళకూడదు, ఇదిగో నువ్వు ఇది తాగకూడదు, ఈ యొక్క ఫుడ్ నీకు మంచిది కాదు అని దేవుడు మనకి చెప్తాడు.
డాక్టర్ల ద్వారా చెప్తాడు, మన పెద్దల ద్వారా చెప్తాడు. ఇదిగో నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని చెప్తారు. ఇదిగో ఈ ఈ దారిలో వెళ్ళకూడదు, ఈ ఫ్రెండ్షిప్ మంచిది కాదు. కానీ ఎంతమంది వింటున్నారు? ఏదైతే వద్దు అని చెప్తున్నామో అదే దారిలో వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ప్రియులారా? నష్టపోయేది ఎవరు? మనమే కదా. మనం ఏదైతే మంచి దారిని వదిలిపెట్టేసి చెడు దారిలోకి వెళ్తామో మరి మనం చాలా కోల్పోతాము, మరి మన జీవితంలో ఎంతో నష్టపోతాం కదా. సో అలాగే ఆదాము ఆ చెట్టు పండు తినొద్దు అంటే మరి తర్వాత దేవుడు ఆ అవ్వను సృష్టించాడు. మరి అవ్వకు కూడా తెలియచేశారు. ఆదాము చెప్పే ఉంటాడు, ఇదిగో మనం ఈ చెట్టు పండు తినకూడదు అని చెప్పినప్పుడు ఆదాము గమ్మున సైలెంట్గా ఉండాల్సింది. అవ్వ సైలెంట్గా ఉండాల్సింది. కానీ అవ్వ ఏం చేసిందండి? భర్త దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. చూద్దాం అసలు ఆ చెట్టు పండు ఎలా ఉంది చూద్దాం, నేనైతే తినట్లేదు కదా, జస్ట్ చూడ్డానికి వెళ్తున్నాను అని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసింది. సైతానుడు ఎప్పటి నుంచో ఈ ఆదాము అవ్వలని ఎలా పడగొట్టాలా అనేసి సైతాను చూస్తున్నాడు. ఎందుకంటే పరలోకం నుంచి నెట్టివేయబడినటువంటి ఆ యొక్క లూసిఫర్ వాడి దూతలు ఎక్కడ పడ్డారండి? ఈ భూమి మీద పడ్డారు. సో ఈ భూమి మీద ఉన్నారు. మధ్యాకాశంలో, రెండవ ఆకాశంలో ఈ యొక్క సైతాను యొక్క స్థావరం ఉంది. ఈ యొక్క దురాత్మల స్థావరం అనేది ఉంది. సో దానికి పైన మూడవ ఆకాశంలో మరి ప్రభు ఉన్నారు, పరలోకం ఉంది. మనకి మామూలుగా ఫస్ట్ ఆకాశం మనకు కనిపించేటువంటి ఆకాశం. సో ఎప్పుడైతే ఈ యొక్క సాతానుడు దేవుడు మరి నన్ను ఆయన స్థానం నుంచి వెళ్ళగొట్టాడు, కానీ ఈ యొక్క ఆదాముకి అవ్వకి దేవుడు తన స్థానాన్ని ఇచ్చాడు, మరి తన రూపంలో చేసుకున్నాడు అని చెప్పేసి ఈ మానవునికి చేతిలో ఉన్న ఈ అధికారాన్ని ఎట్లయినా తన చిక్కించుకోవాలని వాడు ప్లాన్ చేశాడు. సో ఇప్పుడు ఆదాము దగ్గరికి వెళ్తే ఆదాము అంత తొందరగా పడిపోడు, అంత ఈజీగా పడిపోడు. కానీ అవ్వ కొంచెం డెలికేట్ మనిషి, స్త్రీ కదా. స్త్రీ స్వభావం వేరే, పురుష స్వభావం వేరే. పురుషులు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు, ఏదైనా కొద్దిగా వాళ్ళు ఆలోచిస్తారు, డౌట్ అంటే అనుమానిస్తారు, ఇది కరెక్టా కాదా, అంత తొందరగా ఎవరిని కూడా నమ్మరు. కానీ స్త్రీలు కొంచెం వాళ్ళు అమాయకంగా మాట్లాడితే, మంచిగా మాట్లాడితే నమ్మేస్తారు కదండి. అందుకే స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మాట్లాడతారు స్త్రీలు, ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ ముచ్చట్లు. ఏదైనా తెలియని విషయాన్ని ఎవరైనా చెప్తే కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటారు కదండి. సో ఇట్లాంటి వాటి వలన చాలా నష్టాలు జరుగుతాయి. చూడండి, అవ్వ ఆ సర్పంతో మాట్లాడడం వలన ఎంత నష్టం కలిగింది. అసలు ఆ సర్పంతో మాట్లాడకుండా ఉంటే ఆ సమస్య వచ్చేది కాదు. ఆ సాతానుడు మరి అవ్వ దగ్గరికి 3వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు సృష్టించినటువంటి భూజంతువులన్నిటిలో సర్పము చాలా కుయుక్తి గలది, యుక్తి గలది, చాలా తెలివైనదంట. కాబట్టి సాతానుడు ఆ పాములోనికి వెళ్ళాడు. అందుకే ఆది ఘట్ట సర్పము అని మనం చదువుతున్నాం. చివరి గ్రంథంలో, చివరి పుస్తకంలో మనం చూస్తాం, ప్రకటన గ్రంథం, అందులో మనం చూస్తాం ఆది ఘట సర్పం. ఈ ఘట సర్పం ఎవరు అంటే ఆ ఘట సర్పం రూపంలో వచ్చినటువంటి సాతానుడు మరి ఇది నీకు తెలుసా, ఇది నిజమేనా అంటే అనుమానంతో వచ్చాడు. ఒక డౌట్ సృష్టిస్తూ, అంటే నువ్వు ఈ తప్పు చెయ్యి, ఈ పండు తిను అని వాడు చెప్పకుండా ఇది నిజమేనా, దేవుడు ఏదైనా మరి చెట్టు పండు తినొద్దని చెప్పాడా అంటే ఈ సాతానికి తెలుసు ఇది మంచి చెడులు తెలియచేసే చెట్టు, ఈ పండు తినొద్దు అని దేవుడు చెప్పాడు, తింటే కనుక మీరు చచ్చిపోతారని కూడా చెప్పాడు. సో ఇప్పుడు వీళ్ళు చచ్చిపోవాలంటే నేనేం చేయాలి, వీళ్ళు ఈ పండు తినేటట్టు చేయాలి. కాబట్టి ఈ పండు తిను అని చెప్పకుండా వాళ్ళతో తప్పు చేయించడానికి, తప్పు చేయమని మరి ఇండైరెక్ట్గా ప్రేరేపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడి మీద అనుమానాన్ని పుట్టించాడు. దేవుడు మరి ఈ యొక్క చెట్టు పండు తింటే మీరు
ఆయనలాగా దేవునిలాగా అయిపోతారు, దేవతల్లాగా అయిపోతారు. మీకు చాలా జ్ఞానం వచ్చేస్తుంది, మీ కళ్ళు తెరవబడతాయి. అంటే ఇవన్నీ అంటే మరి దేవుడు ఇలాంటి మంచి చెట్టుని తినొద్దని చెప్పాడు కదా అని ఇండైరెక్ట్గా తెలిసేటట్లుగా వాడు అన్ని అనుమానాలు పుట్టించే విధంగా మాట్లాడాడు. అవ్వ అవును కదా, నిజమే కదా, మేము దేవునిలాగా అయిపోతాం అంటే ఇప్పుడు దేవునిలాగా లేము. దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు? ఆదాము అవ్వలని దేవుడు తన రూపంలో తన పోలిక చొప్పున సృష్టించాడు కదా. మళ్ళీ మీరు దేవునిలాగా అయిపోతారు, దేవతల్లాగా అయిపోతారని ఎందుకు చెప్తున్నాడు అంటే సైతాను యొక్క ఆశ ఏంటంటే వాడు దేవునిలాగా అయిపోవాలని, దేవుణ్ణి మించి అవ్వాలని వాడు కోరుకున్నాడు. కాబట్టి అదే ఆశను ఇక్కడ అవ్వకు కూడా చూపిస్తున్నాడు. సో సేమ్ డిజైర్, వాడికి ఏదైతే ఉందో, ఏ కోరిక అయితే ఉందో అదే కోరికను వీళ్ళ ద్వారా తీర్చుకోవాలి అనేసి అవ్వ మరి ఆ మాటని నమ్మేసింది, ఆ మాటల్లో మోసపోయింది. మరి బైబిల్ చెప్తుంది అవ్వ మోసపోయిందనమాట. వెంటనే ఆమె ఆ యొక్క చెట్టు పండు తెంపుకోవడం, అది చూడడానికి ఎంతో రమ్యముగా, తినడానికి ఎంతో రుచికరంగా ఉందంట. సో ఏదైనా సరే అండి, మనకి ఎప్పుడు మనం ఆకర్షితులం అవుతాం అంటే మన కళ్ళతో మనం చూసినప్పుడు ఆకర్షితులం అవుతాం. సో మనం అది తినాలి అని, లేకపోతే అది తాకాలి అని కానీ, అది మనం అనుభవించాలని కానీ, కళ్ళు మెయిన్ చాలా మనకి ఇంపార్టెంట్ మన బాడీలో. సో ఆమె కళ్ళతో ఫస్ట్ పాపం అనేది ఎట్లా ఎంటర్ అయిందండి? కళ్ళతో మొదలైంది. తర్వాత అది చేతులతో వెళ్ళి తాకి ఆమె నోటితో తినేసి మొత్తం మింగేసి, అది చాలా బాగుంది. మరి ఆ మొక్కతే తిన్నప్పుడు ఆమె కళ్ళు తెరవబడలేదు. ఆమె తీసుకెళ్ళి కొన్ని ఫలాలు ఏం చేసిందంట, ఆదాము కూడా ఇచ్చింది. మరి ఆదాము కూడా తినేశాడు. తినేసిన తర్వాత అతను కూడా తిన్న తర్వాత వాళ్ళిద్దరి కన్నులు తెరవబడ్డాయి. అంటే దేవుడు అన్నాడు కదా, భార్యాభర్తలు వారు ఏక శరీరమై ఉన్నారు. సో ఈమె అవ్వ హాఫ్ బాడీ, ఆదాము హాఫ్ బాడీ, సగం. వాళ్ళిద్దరు సగం సగం. అంటే ఇప్పుడు ఈమె సగం తిన్నది కదా, అందుకనే కళ్ళు తెరవబడలే. ఎప్పుడైతే ఫుల్ అంటే ఆదాము కూడా తిన్నాడో అప్పుడు ఇద్దరు తిన్నట్టుగా అంటే ఇద్దరు ఒక్కరే కాబట్టి అప్పుడు వాళ్ళ కన్నులు, ఇద్దరి కళ్ళు తెరవబడ్డాయి. మరి ఎంతో భయంకరమైన పాపం జరిగిపోయింది. దేవుడు ఏ పండు అయితే తినవద్దు అన్నాడు ఆ పండు వాళ్ళు తినడం, వాళ్ళ కళ్ళు తెరవబడడం, వాళ్ళు మహిమలో నుంచి బయటకు వచ్చేసారు. దేవునికి వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఆత్మీయమైన సంబంధం అనేది తెగిపోయింది పిల్లల. పాపం వాళ్ళలోనికి ఎంటర్ అయిపోయింది. ఎప్పుడైతే పాపం వాళ్ళలోనికి ఎంటర్ అయిందో దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు. సో వాళ్ళు పారిపోయారు, చెట్ల చాటున వెళ్ళి దాక్కున్నారు. అయ్యో మేము దిగంబరులుగా ఉన్నాం. చెట్ల చాటున దాక్కొని ఆకులతో వస్త్రాలాగా చేసుకొని కట్టుకొని వెళ్ళి వాళ్ళు నిలబడ్డారు. అప్పుడు దేవుడైన యెహోవా వస్తున్నాడు. ఆదాము ఎక్కడ ఉన్నావు అని పిలిచినప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆదాము? భయముతో దాక్కొని ఉన్నాడు. ఒకప్పుడు దేవుడు వస్తున్నాడంటే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుణ్ణి వాళ్ళు గట్టిగా పట్టుకునేవాళ్ళు. అంటే వాళ్ళు మహిమలో ఉన్నారు, దేవుని వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు, దేవుడితో మాట్లాడగలుగుతున్నారు. ఎంతో గొప్ప అనుభవం వాళ్ళు. అంటే దేవుడు వాళ్ళ తండ్రిగా ఉన్నాడు. వీళ్ళు ఆయన పిల్లలు, అంటే ఆయన సృష్టించిన పిల్లలు కదా. మనందరం కూడా ఆయన సృష్టించిన పిల్లలం. సో ఎంతో హ్యాపీగా, ఎంతో సంతోషంగా వాళ్ళు జీవిస్తూ ఉండగా ప్రియులారా, మరి వాళ్ళ కన్నులు, అంటే ఆధ్యాత్మిక కన్నులు వాళ్ళకి మూసివేయబడ్డాయి. ఆత్మలో దేవునితో ఉన్నటువంటి సహవాసం అనేది వాళ్ళకి తెగిపోయింది. ఆత్మలో బంధం అనేది తెగిపోయింది. కాబట్టి వాళ్ళు దేవుని చూసి పారిపోతున్నారు, భయపడుతున్నారు. అమ్మో ఇప్పుడు దేవుడు అడిగితే నేనేం చేయాలి, తప్పు చేసేసాను. ఎప్పుడైతే మానవుడు తప్పు చేశాడో, పాపం చేశాడో, దేవుడు వద్దు అని చెప్పిన దాన్ని చేశాడో, అప్పుడు వాళ్ళలోనికి భయం అనేది వచ్చేసింది. మన జీవితంలో కూడా పిల్లరా, మనలో ఎప్పుడు భయం వస్తుందంటే, మన దేవుడు ఏదైతే వద్దు అంటాడో, మనం దేవుడు
చేయొద్దన్నటువంటి పనులని మనం చేసామా, మనలోనికి భయం వచ్చింది. అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆ భయాన్ని మన నుండి తీసివేయడానికి వచ్చాడు. ఆ తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ కలపడానికి వచ్చాడు. హల్లెలూయా. మళ్ళీ మనల్ని దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు. దేవునితో ఐక్యం చేయడానికి వచ్చాడు. మనలోనికి వచ్చినటువంటి ఆ పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. అందుకే మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. మరి అక్కడ 20-21 వచనంలో ఆయన తన ప్రజల యొక్క పాపములను వారి పాపముల నుండి ఆయన విడిపించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు కూడా పెడతారు అనేసి వాక్యంలో ఉంది. అంటే యేసు అనగా ఎందుకు ఆ పేరు పెట్టబడింది? మనల్ని మన పాపాల నుండి విడిపించడానికి యేసే వచ్చాడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా అండి మన పాపాల నుండి ఎవరు విడిపించేవారు లేరు. ఏ గురువులు కానీ, ఏ పూజారులు కానీ, ఏ బాబాలు కానీ, ఏ మంత్రగాళ్ళు కానీ, ఏ డాక్టర్లు కానీ ఎవ్వరు కూడా మనలో ఉన్న పాపాన్ని వాళ్ళు తీసివేయలేరు. మనం ఏ ప్రయోగాలు చేసినా, ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్నిసార్లు వెళ్ళి నీళ్ళలో మునిగినా అవన్నీ బాహ్యంగా జరిగే కార్యాలే. కానీ మన లోపల ఉన్నటువంటి పాపాన్ని తీసే శక్తి ఎవ్వరికి లేదు. కేవలం యేసు ప్రభు రక్తానికి మాత్రమే ఉంది. ఆమేన్. ఎందుకంటే రక్తంలోనికి పాపం వచ్చేసింది. ఈ రక్తంలో ఉన్నటువంటి పాపం తొలగించబడాలంటే మళ్ళీ ఒక పరిశుద్ధమైన రక్తమే కావాలి. అందుకే మొట్టమొదటి నుంచి కూడా దేవుడు మరి ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు ఆయన వెంటనే ఏం చేశాడు? ఒక గొర్రెపిల్లను చంపి వధించి, అంటే ఆ గొర్రెపిల్ల ఎవరికి గుర్తు? యేసు ప్రభుకి గుర్తుగా ఉంది. ఆ గొర్రెపిల్లను చంపి దాని చర్మంతో చొక్కాయలను చేసి వాళ్ళకి తొడిగించాడు. సో అలాగా మరి ఫస్టే బలి అనేది స్టార్ట్ అయింది. అందుకే వాళ్ళు బలులు ఇస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ నుంచి కూడా మనుషులు బలి ఇస్తూనే ఉండే. ఎందుకంటే ఆ బలి అనేది స్టార్ట్ చేసింది దేవుడే. ఒక వ్యక్తి బలి కావాలి. దేవుడు తానే ఈ లోకానికి బలిగా అవ్వడానికి వస్తున్నాడు. అందుకే మనం 15వ వచనంలో చూస్తున్నాము. అపవాదితో, ఆ సర్పంతో దేవుడు చెప్తున్నాడు, నీవు ఈ తప్పు చేయించావు కాబట్టి, ఈ యొక్క అవ్వతోటి ఆదంతో ఈ పాపం చేయించావు కాబట్టి నువ్వు శపించబడిన దానవు, నువ్వు శపించబడవు. సైతానుడు శపించబడ్డాడు ప్రియులారా. మరి వాడు శాపగ్రస్తుడుగా ఈ లోకంలో ఉన్నాడు. వాడిని ఆరాధించే వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులే, వాళ్ళకి తెలియట్లేదు. మరి దేవుణ్ణి సృష్టికర్తను కాకుండా మరి ఇంకా ఏ చెట్టుని, రాయిని, రప్పని పూజించినా అందులోకి వీడి సాతాను దూరుతాడు. వాడు అందులో ఉండి వాళ్ళ ఆరాధనలు అందుకుంటాడు. కాబట్టి ఎవరైతే సాతాన్ని ఆరాధిస్తున్నారో వాడు శాపగ్రస్తుడు. కాబట్టి వాడిని ఆరాధించే వాళ్ళందరూ శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. సో ఆల్రెడీ మనలోనికి మన రక్తం అనేది పాపంతో నింపబడి ఉన్నది. ఎందుకంటే దావీదు పలికినట్లుగా, నేను నా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నేను పాపంలో ఉన్నాను. నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది. నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరుగుతున్నాను. సో మనలో ఉన్నటువంటి ఈ యొక్క పాపము పోవాలి అంటే పరిశుద్ధుని యొక్క రక్తం కావాలి. పరిశుద్ధుని రక్తం మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ కూడా దొరకదండి. మనం శరీరంలో తప్పు చేశాము, శరీరంలో మన రక్తము మలినమైపోయింది. కాబట్టి ఈ శరీరంలో ఉన్న రక్తము పరిశుద్ధంగా మార్చబడాలి అంటే మళ్ళీ ఇంకొక శరీరం, అంటే పాపము లేని ఒక శరీరము, పాపం లేని ఒక రక్తము కావాలి. అది ఎవరి దగ్గర లేదు. ఓన్లీ గాడ్, దేవుడు ఒక్కడే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఇప్పుడు దేవుడుగా ఉన్నప్పుడు, మహిమలో ఉన్నప్పుడు ఆయన శరీర రక్తాలతో ఉన్నవాడు కాదు కదా. ఆయన ఆత్మస్వరూపి దేవుడు. మరి ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయనకి శరీరం లేదు, రక్తం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? శరీరాన్ని ధరించుకోవాలి.
అందుకే మరి ఆ అపవాదితో ఆయన చెప్తున్నాడు, నువ్వు ఏ తప్పు ఏ పాపమైతే చేయించి ఈ మానవులను పాపం చేయించావు, ఆ ఏ స్త్రీనైతే నువ్వు పాపంలో పడేశావు, అదే స్త్రీ సంతానం నీ తలను చితకతొక్కును. హల్లెలూయా. అంటే ఏ స్త్రీ వీక్ అనుకొని బలహీనురాలు అనుకొని ఆ స్త్రీని నువ్వు వాడుకొని పాపాన్ని ఈ లోకానికి తెచ్చావో, నాశనాన్ని ఈ లోకానికి తెచ్చావో, మరణాన్ని ఈ లోకానికి తెచ్చావో, అదే స్త్రీ సంతానం ద్వారా నేను ఈ లోకానికి పరిశుద్ధతను తీసుకొస్తాను, రక్షణను తీసుకొస్తాను. అతను నీ తలను చితగతొక్కుతాడు. ఎవరు ఆ స్త్రీ? ఎవరు ఆ స్త్రీ? మరియ తల్లి. మరి ఆమెకి ద్వారా మరి జన్మించిన యేసు ప్రభు, ఆ వాక్యమే, ఆదియందు ఉన్న వాక్యమే శరీరధారిగా మరియ తల్లి గర్భములో ఆయన ఉద్భవించాడు, ఒక శరీరాన్ని ధరించాడు. అందుకే నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని దావీదు ద్వారా అక్కడ ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాడు. నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు, నీ పరిశుద్ధను నీవు కుళ్ళు పట్టనీయవు. అది ఎవరండి? యేసుప్రభువే. మరి యేసుప్రభు మరియ తల్లి గర్భములో ఒక పిండముగా రూపొంది ఆయన వాక్యము పిండముగా శరీరము ధరించి ఆ వాక్యం ద్వారానే ఆయనలో రక్తము అనేది, పరిశుద్ధమైన రక్తం అనేది వచ్చి ఆయన ఈ లోకంలో జన్మించారు. ఆయనలో ప్రవహించే రక్తం దేవుని రక్తం, అది పరిశుద్ధమైన రక్తం. సో ఆయన కరెక్ట్గా 30 సంవత్సరాలకి ఆయన మినిస్ట్రీకి వచ్చారు. ఎందుకంటే యూదుల ఆచారం ప్రకారం మరి ఆదాము కరెక్ట్ 30 సంవత్సరాలు అప్పుడే ఆయన ఆ టైంలోనే ఆయన పాపం చేశాడు, యవ్వన ప్రాయంలోనే. కాబట్టి యవ్వన ప్రాయంలోనే యేసుప్రభు కూడా మానవుల కోసం తన రక్తాన్ని చిందించాలి. సో ఆయన 30 ఇయర్స్కి మినిస్ట్రీకి వచ్చాడు. 33 అంటే కరెక్ట్గా పరిపూర్ణమైన ఒక యవ్వనం. ఆ యవ్వన రక్తము, పరిశుద్ధమైన రక్తము మన కోసం ఆయన అర్పించాడు, సిలువలో మరణించాడు. మనం పొందుకున్నటువంటి ఆ యొక్క పాపాన్ని ఆయన తీసుకున్నాడు. మనలో వచ్చిన పాపం, శాపము, దారిద్ర్యము, మరణము, రోగము, ఇవన్నీ కూడా యేసయ్య తీసుకొని ప్రియులారా మనల్ని విడిపించాడు. సైతాను బంధకాల నుంచి విడిపించాడు. ఆ సాతాను తలను ఆ సిలువలో చితకదొక్కాడు. హల్లెలూయా. అందుకే యేసుప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఆమేన్, ఆమేన్. ఇంత గొప్ప మరి ఈ ప్రణాళిక ఎప్పుడు వేశాడు దేవుడు? ఆది కాండంలోనే ఆదాము అవ్వలు వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో అప్పుడే దేవుడు ఆ ప్రణాళిక వేశాడు. దానికంటే ముందే కూడా ఆయన వేశాడు. సృష్టి ఆరంభానికి ముందే యేసుప్రభు ఈ సృష్టి ఆరంభానికి ముందే ఆయన వధించబడ్డాడండి. ఆయన వధించబడిన తర్వాతనే ఈ సృష్టి అనేది దేవుడు ప్రారంభించాడు. ఆ తర్వాత భూమి మీద ఆయన మరొకసారి శరీర రీతిగా వచ్చి ఆయన వధించబడ్డాడు. సో ఈ విధంగా యేసు ప్రభు ఇమ్మానుయేలుగా ఈరోజు మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఎవరైతే ఈ సత్యాన్ని అంగీకరిస్తారో వాళ్ళు శాశ్వతంగా జీవిస్తారు. వాళ్ళకి ఇంకా మరణం అనేది లేదు. అంటే ఇప్పుడు మనం ఈ వాక్యం, యేసు ప్రభు వాక్యం కదండి, ఆ వాక్యమైన దేవుని మనలోనికి స్వీకరించుకుంటే యేసు ప్రభు ఆ వాక్యానికి మరణం లేదు. ఆ వాక్యము నాశనము చెందనటువంటి వాక్యం, అది అక్షయమైన బీజం, అది క్షయము కానటువంటి బీజము వాక్యం. ఆ వాక్యం ఆయన వాక్యమే ఉన్న దేవుడు కాబట్టి ఆయనకి మరణం అనేది లేదు. ఆయన శరీరం అనేది కుళ్ళు పట్టలేదు. ఆయన మరణించినా కూడా దేవుడు మళ్ళీ ఆయనని పరిశుద్ధాత్మ శక్తితో ఆయనని లేపారు. యేసుప్రభు అన్నాడు, నా ప్రాణం నేను పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఎస్, ఆయన స్వయంగా ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయనే తిరిగి లేచాడు. ఆ మరణ పాతాళంలో ఉన్నటువంటి సాతాను దగ్గర ఆ మరణ బంధకాలు తెంచివేసి తన ప్రజలందరినీ కూడా విడిపించి పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. సో ఈరోజు మరి క్రీస్తునందు నిద్రించిన వారు, అంటే క్రీస్తునందు మరణించిన వారు, బైబిల్ భాషలో చెప్పాలంటే నిద్రించిన వాళ్ళు. మరణం అనేది ఒక నిద్ర వంటిది మాత్రమే. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మను పరలోకంలో ఉన్నాయి.
దేవుని సన్నిధిలో ఉన్నారు, వాళ్ళు దేవునిలో ఆనందిస్తున్నారు. అది పరదైసు అంటాం. అందుకే యేసే అన్నాడు దొంగవానితో, నేడే నీవు నాతో పరదైసులో ఉంటావు అని చెప్పాడు. సో ఈ శరీరంలో ఉన్నప్పుడే ప్రియులారా మనం యేసయ్యను అంగీకరించాలి. మన మన పాపాలను యేసు రక్తంలో కడిగేసుకోవాలి. మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. అందుకే యేసయ్య వచ్చాడు. ఆయన ఎంత ఘోర పాపినైనా సరే యేసయ్య పిలుస్తాడు, ఆయన క్షమిస్తాడు, తన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ఈరోజు మా గొప్ప సువార్తను మనం స్వీకరించుకుందాం. ఆ గొప్ప దేవుని మనం ఆరాధిస్తాం. ఈ శుభవార్తను మనం తెలియని వాళ్ళందరికీ అనేక మందికి చెప్దాం. ఒకవేళ ఈరోజు ఇంకా నువ్వు పాపంలో జీవిస్తున్నట్లయితే నీకు ఒక రక్షకుడు ఉన్నాడు, నీ కొరకు ఆయన జన్మించాడు, పరలోకం నుండి ఈ లోకానికి వచ్చింది నీ కోసమే అని గ్రహించి ఆ యేసయ్య దగ్గరికి రా. ఆ యేసయ్యను నీ హృదయంలోనికి చేర్చుకో నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఒకవేళ ఆల్రెడీ నీవు యేసు ప్రభుని కలిగి ఉన్నట్లయితే మరి యొక్క సువార్తను అనేక మందికి పంచడానికి నీ జీవితాన్ని సమర్పించుకో. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం. పరిశుద్ధులైన దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, అవును నాయనా, స్త్రీ సంతానము నీ తలను చితకదొక్కును అని సాతానుతో అపవాదితో చెప్పిన విధంగా నాయనా 2000 సంవత్సరాల క్రితం మరియా అనే స్త్రీ ద్వారా నీవు ఈ లోకంలో జన్మించావు నాయన. అయా సిలువలో సాతాను తలను చితకదొక్కి ప్రభా పాపము నుండి, శాపము నుండి, రోగం నుండి, దారిద్ర్యం నుండి తండ్రి మానవాళ్ళందరినీ కూడా విడిపించావు నాయన. నీ అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకు చిందించి మమ్మల్ని మా పాపాల నుండి మమ్మల్ని విడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకా అనేక మందిని మీరు విడిపించండి. ఇంకెంతమంది అయితే నీ రాజ్యంలో చేరాలో, నీ రక్తంలో కడగబడాలో వాళ్ళందరినీ కూడా నాయన రక్షించమని, దీవించమని, ప్రతి ఒక్క పేరు నాయన నీ చిత్తంలో ఉన్న వారి పేరు జీవగ్రంథంలో లిఖించమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ ప్రభా, ఎంతమంది మరి అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. అయా మరి భార్య భర్తలను తాకండి. ఎంతమంది విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో వాళ్ళని కలపమని ప్రార్థిస్తున్నాను నాయన. ఐక్యత చేయండి నాయన ప్రభా. అయా శాంతి సమాధానం దయచేయండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను దేవా. అయా నాయన, సంతానం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి, సంతానం దయచేయండి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి నాయన, వాళ్ళకి మంచి జాబ్ దయచేయండి నాయన. స్తోత్రం. చిన్నారి బిడ్డలను, యవ్వనస్తులను దర్శించండి. నీ సేవకులను దీవించండి నాయన, బలపరచండి నాయన. నీ సేవ ఇంకా అధికముగా చేయడానికి వాళ్ళకి కావాల్సిన శక్తి బలము దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి ప్రియులారా. అలాగే మా యొక్క ఈవెంట్ కోసం ప్రార్థన చేయండి. డిసెంబర్ 13న మరి జరగబోతున్నటువంటి యొక్క జూబ్లీ సెమీ క్రిస్మస్, మెగా క్రిస్మస్ కోసం ప్రార్థన చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు దయచేసి వీలైన వాళ్ళు రావాల్సిందిగా మరి మనవి చేస్తున్నాను. సో మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.